హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి ఎపిసోడ్ గేమ్ చేంజర్ ఎపిసోడ్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి గేమ్ చేంజ్ అయిపోద్ది. ఏంటి లాస్ట్ వీకెండ్ కూడా ఇలాగే చెప్పినట్టున్నావే అని అనుకుంటున్నారేమో. ఇవాల్టి ఎపిసోడ్ చూసిన మీకే అర్థమైపోయి ఉండాలి ఎవరెవరి గేమ్ లో ఏమేం మార్పులు రాబోతున్నాయో, సీజన్ 9 ఎలా మారబోతుంది రానున్న ఎపిసోడ్స్ లో అన్నది మీకే ఒక అంచనాకు వచ్చేసే ఉంటది. ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే టాప్ 5 లో 3 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయిపోయారు. ఆ 3 ఎవరంటే తనూజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్. ఈ ముగ్గురు టాప్ 5 లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. అండ్ అలాగే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత చాలా 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 ఏంటంటే చేంజెస్ అయిపోయినాయి. ప్లేసెస్ టాప్ 5 ప్లేసెస్ చాలా వరకు చేంజ్ అయిపోయినాయి. అందులో నుంచి ఈ 3 ప్లేసెస్ ఈ ముగ్గురు సొంతం చేసుకున్నారు. తనూజ, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్. ఈ 3 ప్లేసెస్ ని ఎవరు మార్చలేరు. ఇన్ కేస్ నామినేషన్స్ లోకి వచ్చి వాళ్ళు ఆ వీక్ జనాల హృదయాల్ని గెలుచుకోలేకపోతే తప్ప వాళ్ళని ఎవరు ఆ ప్లేసెస్ నుంచి పీకలేరు. అదనమాట. ఇంకా మిగతా నెక్స్ట్ 2 ఎవరు అన్నది ఇంకా రానున్న ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకుందాము. సో డే 56 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 55 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. టెన్షన్స్ రైజ్, నాగార్జున స్టెప్స్ ఇన్. ఈ రోజు ఉన్న ఎపిసోడ్ నాకైతే పూరా మాస్ అనిపించింది నిజంగా కూడా. ఏమన్నా అసలు ఆ పాయింట్స్ కానివ్వండి. యాక్చువల్లీ ఇవాల్టి ఎపిసోడ్ అయితే డెమాన్ పవన్ అండ్ తనూజ వీళ్ళిద్దరికీ కూడా ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్, హెవీ పాజిటివ్ ఎపిసోడ్. అంతే మనకి చూపించడం డెమాన్ అలా చూపించారు కానీ అతనికి బయట వచ్చిన క్రేజ్, ఇంకా రాబోతున్న క్రేజ్ ఎలా అంటే నెక్స్ట్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హెవీ డెమాన్ కి. సో అసలు ఏం జరిగింది మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ అలాగే దానికంటే ముందు గ్రాండ్ ఫినాలే డేట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే డేట్ December 21 గ్రాండ్ గా ఫినాలే అయితే జరగబోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రోఫీ. డెమాన్ కి జరిగిన అన్యాయం ఏంటి, అండ్ అలాగే తనూజాకి జరిగిన అన్యాయం ఏంటి, కళ్యాణ్ కి జరిగిన అన్యాయం ఏంటి, ప్రతి ఒక్క రివ్యూవర్ ని ఎర్రిపప్పల్ని చేసిన ఎపిసోడ్ ఇది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఆ తర్వాత నాక్స్ డాన్స్ అయితే హైలైట్ ఈ రోజు. నెక్స్ట్ ఫైట్ బిర్యానీ ఫైట్ గురించి అయితే చెప్పారు. అదే ఫ్రైడే రోజు జరిగింది అయితే ఫస్ట్ చూపించారు. సో పిచ్చుకతో మాట్లాడుతుంది తనూజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రైడే ఎపిసోడ్ లో జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆమ్లెట్ భరణి గారికి వేశారు, ఫస్ట్ నాకు వెయ్యలేదు అని చెప్పేసి తనూజ అయితే వెళ్ళి అలిగి కూర్చునింది. సో అక్కడ ఏంటంటే అతను బాలేని మనిషి కదా, ఫస్ట్ అతను కేసు ఇచ్చేద్దాం అని చెప్పేసి నేను అక్కడ ఆగున్నాను. సో అందుకనేసి ఆయన కేసేసాను, దీనికే అలిగితే నేను ఏం చేయాలి అని చెప్పేసి డెమాన్ అయితే సర్ది చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ అలాగే ఏంటంటే ఫస్ట్ అయితే ప్లేట్ తీసుకొచ్చింది గౌరవ్. నేను గౌరవ్కి కదా వేయాలి, పోన్లే పాప అని చెప్పేసి నేను బాలేని మనిషి కదా అని చెప్పి భరణి గారికి వేసాను అని చెప్పేసి డెమాన్ అయితే సర్ది చెప్పుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి పిచ్చుకతో ఇది అయిపోయింది కదా, పిచ్చుకతో మాట్లాడేసింది. ఆ తర్వాత వచ్చేసి స్పాన్సర్ టాస్క్ జరిగింది, థమ్స్ అప్ స్పాన్సర్ టాస్క్. ఇది వేరే లెవెల్. అసలు ఏందనంటే స్పాన్సర్ టాస్క్ లో గొడవలు పెట్టుకున్న సీజన్ ఇదే అని చెప్పేసి నా ఫీలింగ్. ఆల్రెడీ ఒకసారి జరిగింది బిర్యానీ దగ్గరే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బిర్యానీ దగ్గరే జరిగింది. అండ్ బిర్యానీ కోసం ఏంటంటే ఈ జరిగిన టాస్క్ ఏంటంటే బిర్యానీ తయారీ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ అక్కడ ట్యాగ్స్ అన్ని వాళ్ళు తిరగదిప్పి చేసేసి ఉంటాయి ఒక ట్రేలో. 2 టీమ్స్, టీమ్ ఏ టీమ్ బి నుంచి 2 వెళ్ళి అక్కడ మొత్తం తీసేసి అనమాట ఏమేం కావాలి, ఏమేమి యూజ్ చేస్తారు బిర్యానీ కన్నా అన్ని తీసుకొని వచ్చి అయితే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన బాక్సెస్ లో అయితే వేసుకోవాలి. ఆ విధంగా అయితే భరణి గారి టీం అయితే విన్నర్ అయ్యారు. సో అలాగొచ్చేసి అంటే వీళ్ళకి ఏంటంటే మాధురి అండ్ పవన్ వీళ్ళిద్దరు అయితే ఆడారు. భరణి గారి టీం విన్నర్ అయ్యారు, బానే ఉంది, గెలిచారు, పోజ్ ఇచ్చారు, అంతా బానే ఉంది. తింటూ ఉంటే జరిగిన గొడవ ఏంటంటే ఇంకో విషయం, బిర్యానీ ఒక చేతితో తినకూడదు, 2 చేతులతో తినాలి. ఇది మా ట్యాగ్ అనమాట. ఆ తర్వాత మాధురి బిర్యానీ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మాధురి గారు ఒక్క నిమిషం నేను వాళ్ళకి పీసెస్ పెట్టలేదు, పీసెస్ పెట్టిన తర్వాత ఏంటంటే నేను మీకు పెడతాను బిర్యానీ అని చెప్పేసరికి ఆవిడ ఏం చేశారు, సైలెంట్ గా వెళ్ళి నాకు వద్దు అని చెప్పి సైలెంట్ కూర్చునేశారు. ఆవిడ ఏమంటున్నారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, తినడానికి ప్లేట్ తీసుకొని పోయినప్పుడు ఒక నిమిషం ఆగండి, వాళ్ళు పెట్టాక నేను మీకు పెడతానంటే అదేం మాట అని చెప్పేసి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అక్కడ జరిగిన ఒక చిన్న క్లాష్ లో భరణి గారు అండ్ మాధురి గారు మాట్లాడుకుంటుంటే మధ్యలో దివ్య దూరింది. అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏంటంటే ఒక సెకండ్ మాధురి గారు ఒక సెకండ్ అంటే మాధురి గారు దండం పెట్టి మరీ చెప్పారు, అమ్మా నేను నీతో మాట్లాడట్లేదు, నేను భరణి గారితో మాట్లాడుతున్నాను, అతనికి నాకు జరిగే డిస్కషన్ లో నీకెందుకు అసలు అని చెప్పేసి అయితే మాధురి గారు గట్టిగా మాట్లాడారు. ప్రతి దాంట్లో దూరడం ఏంటి అని అంటే సపోర్ట్ అని చెప్పేసి దూరుతా ఉంటావు నువ్వు, ప్రతి విషయంలో నీకు అవసరం అని చెప్పేసి మాధురి గారు చెప్పారు. నాకు అక్కడ ఎక్కడ తప్పని అనిపించలేదు. ఎందుకంటే అదే గొడవ గనక భరణి గారు కాకుండా మాధురి గారితో ఇంకెవరైనా పడుతూ ఉండుంటే, అక్కడ ఏమన్నా భరణి గారి ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే దివ్య ఖచ్చితంగా 99% ఎల్లుండేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి అవసరం లేదు, భరణి గారు వచ్చారు, భరణి గారితో అక్కడ మాట పడుతున్నారు కాబట్టి దివ్య స్టాండ్ తీసుకోవడానికి వెళ్ళిందని చెప్పేసి నా ఒపీనియన్. తీసుకోవాలి అనవసరమైన విషయాల్లో కాదు, అవసరమైన విషయాల్లో మాత్రమే. ఆ తర్వాత ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత యాజ్ ఎ కెప్టెన్ గా నేను మీకు మాట చెప్తున్నాను అని చెప్పేసి ఆవిడ భరణి గారితో నీకెందుకు, నేను మీ ఇద్దరం మాట్లాడుంటే నీకెందుకు అన్న మాట తర్వాత నేను కెప్టెన్ నా మాట మీరు వినాలి అన్న మాట ఎత్తింది దివ్య. ముందు చెప్పేసి ఉంటే మేబీ మనకు ఒక క్లారిటీ వచ్చి ఉండేది, ఓకే కెప్టెన్ బ్యాట్ చేసుకుందని హక్కుతో మాట్లాడుతుందేమో అని. కానీ ఆ అమ్మాయి ముందుగా
ఇంకా క్యాప్టెన్ అన్న పదం వాడకుండా నార్మల్ గా భరణి గారికి స్టాండ్ తీసుకున్నట్టు ఆవిడ అమ్మాయి వాదించడం దగ్గర ఏంటంటే ఆ అమ్మాయి చాలా చాలా నెగిటివిటీ అయితే పాస్ చేసుకుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ సెల్ఫ్ నెగిటివిటీ పాస్ చేసుకుంటున్న ఒక మనిషి ఎవరంటే దివ్యానే. ఎందుకంటే తనూజ విషయం పక్కన పెట్టేసండి, రితు, డెమాన్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ రోజు రితుని చూసిన తర్వాత బయట ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా ఉన్నా కూడా రితు ఎంత పాజిటివిటీ చూపించుకుంటుంది, ఎంత జనాల హృదయాల్ని గెలుచుకుంటుంది అన్నది ఇవాళ ఎపిసోడ్ లో క్లియర్ కట్ గా తెలిసింది. ఆ అమ్మాయి ఎక్కడ ఏమి చూపించాలి అన్న విధంగా చేయలేదు, జెన్యూన్ ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేసింది. అలాగే స్టాండ్ కూడా తీసుకునింది, తన వాళ్ళ కోసం అన్నట్టు స్టాండ్ కూడా తీసుకునింది. కానీ ఎలాగైతే బయట నెగిటివిటీ ఉన్న పర్సన్ హౌస్ లో ఎంత పాజిటివిటీ తెప్పించుకుంటుందో, ఈ దివ్య బయట పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా అన్న విషయం పక్కన పెట్టేస్తే అగ్ని పరీక్షలో మనకి కనిపించిన రియల్ దివ్య అక్కడ రియలే కాదు, మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అగ్ని పరీక్ష మొత్తం కూడా మాస్కులు గిస్కులు ఎవరు ఇప్పిందే లేదు, వాళ్ళలో ఎవరైతే హౌస్ లోకి వెళ్తారో వాళ్ళు మాస్కులు ఇప్పుతారని చెప్పేసి. ఎలాగైతే వాళ్ళు శ్రీజ ఎలాగైతే మాస్క్ ఇప్పేసి మాట్లాడి అంత చేసేసి ఎలాగైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిందో, అక్కడ ఒకలా ఉంటున్నారు, ఇక్కడ ఒకలా ఉంటున్నారు. రియల్ ఏది అగ్ని పరీక్ష, రియల్ ఏది బిగ్ బాస్ అన్నమాట. అలా జరిగిన ఒక ప్రక్రియలోనే అంత ప్రాసెస్ లోనే ఈ కొన్ని వారాలుగా నెట్టుకుంటూ వస్తున్నది కదా దివ్య. ఇలా 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 ప్రతి ఒక్క ఎపిసోడ్ ని తనకి బాగా నెగిటివ్ గా మార్చుకుంటూ ఇన్ని వారాలు గడిపేసింది. అది అక్కడ జరిగింది. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి లేదన్న విషయం నాకైతే అర్థమైంది. ఆ తర్వాత ఇక్కడ తనూజ మాట్లాడింది భరణి గారితో. ఏమని చెప్పిందంటే, తనూజ చెప్పింది, మీ గేమ్ మీరు ఆడండి, అర్థమవుతుందా, మీ గేమ్ మీరు ఆడండి, ఇది మీ ఫైట్, మీ గేమ్, ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో దివ్యది ఏంటి, దివ్య దూరాల్సిన అవసరం లేదు కదా. తను చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ తప్పు అనిపించలే. అమ్మాయి ఏంటంటే మీరు దివ్యతో మాట్లాడొద్దు చేయొద్దు అని చెప్పలా. ఏం చెప్పింది తనుజ అంటే, స్టాండ్ తీసుకోవాలి, తను దివ్య మీ వైపును స్టాండ్ తీసుకుంటుంది, అది ఓకే, అది దట్స్ గుడ్. కానీ ఏంటంటే తీసుకోవాల్సిన చోట తీసుకోవాలి, ప్రతి విషయంలో అనవసరంగా తీసుకుంటే మీరు నెగిటివ్ అయిపోతున్నారు బయట. ఆల్రెడీ మీరు ఆ విషయం మీదే కదా బయటికి వెళ్ళారు, లోపలికి వచ్చేటప్పుడు కూడా నాకు ఇవేం వద్దు అనే కదా లోపలికి వచ్చారు, మళ్ళీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి తనుజ భరణి గారితో అనింది. ఆయన ఈ మాటలన్నీ తీసుకొని ఇంకా మీదైనా ఉంటాడా లేదంటే లేదా అన్నది ఇంకా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత సాటర్డే ఎపిసోడ్ అయితే మాట్లాడేసుకుందాం. అప్రిషియేషన్ ఫర్ భరణి గారు, అదే కంబ్యాక్ ఇచ్చినందుకు, రీఎంట్రీ అయినందుకు, అండ్ అలాగే ఆడియన్స్ మనసుల్ని దోచుకున్నందుకు, అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ అయినందుకు దివ్యాని. అస్సలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ క్యాప్టెన్సీ అది జరిగేటప్పుడు పాట అయిపోయాక స్టేజ్ పైన ఎంతమంది ఉంటే అంతమందే అని చెప్పేసి కౌంట్ అని చెప్పేసి చెప్పారు కదా బిగ్ బాస్ క్లియర్ కట్ గా. కానీ సంజన గారు పాట ఆగిన తర్వాత దివ్య ప్లాట్ఫామ్ ఎక్కి డాన్స్ చేశారు. ఆవిడ దివ్య ప్లాట్ఫామ్ ఎక్కారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి నిఖిల్ బయటకు వచ్చేసాడు, అక్కడ 4 మెంబర్స్ ఇక్కడ 4 మెంబర్స్ ఉండాలి. లేదు అలా కాకుండా సంజన గారు ప్లాట్ఫామ్ పాట ఆగిపోయిన తర్వాత ఎక్కి ఇంకా అక్కడ 5 మంది అయ్యేసరికి ఇంకా దివ్యాని క్యాప్టెన్ చేసేసారు. అది మాత్రం ఈ ఎపిసోడ్ లో చూపించలేదు. మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అక్కడ ఫౌల్ జరిగింది, అక్కడ అన్ఫేర్ గా జరిగింది. సో ఏంటంటే ఆయన మళ్ళీ రీటాస్క్ ఇంకోసారి పెట్టాలి, ఏదో ఒకటి దివ్యకి తనూజకి పెట్టాలని చెప్పేసి మనం అందరం అలా ఆలోచించుకున్నాం. కానీ అక్కడ అసలు క్యాప్టెన్సీ ఇదే రాలేదు, టాస్క్ విషయమే రాలేదు. అసలు నాకైతే అసలు కరెక్టే కాదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారి హెయిర్ స్టైల్ చాలా క్యూట్ గా ఉంది. ఈ రోజు మనిషి కూడా చాలా బాగా కనిపించారు. అండ్ అలాగే జరిగిన గొడవ గురించి వీడియో ప్లే చేసి తప్పు ఎవరిది అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అడిగారు. సంజన గారిదే తప్పు అని చెప్పేసి చెప్పారు. ఏం గొడవ అంటే, అది నామినేషన్స్ లో సుమన్ శెట్టి గారిని ఇట్లా అసమర్థమైన క్యాప్టెన్ అది ఇది అని చెప్పేసి మాట్లాడారు కదా. ఆ తర్వాత మాధురి గారికి సంజన గారికి జరిగిన గొడవ మీద చూపించారు. ఆ వీడియో అయితే చూపించి, అదే ఆవిడ మీకు రావట్లేదు అంటే తెలుగు మీకు రాదని చెప్తారు, మళ్ళీ స్పష్టంగా మాట్లాడతారు. ఫస్ట్ మీరు అనేస్తారు మాధురి గారు సంజనతో అన్నమాట, ఫస్ట్ మీరు అనేస్తారు. నార్మల్గా ఏంటంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది, సుమన్ గారికి అండ్ మాధురి గారికి డిస్కషన్ జరుగుతూ ఉంటే వెళ్ళిపోయిన సంజన గారు మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మాటల మీద మళ్ళీ కావాలని చెప్పేసి ఆవిడ రేస్ చేయడం, గొడవ చేయాలని చెప్పేసి అనుకోవడం. అదేమన్నానంటే, నాకు నామినేషన్స్ లోకి వస్తే మాట మీద ఇది ఉండట్లేదు అది ఉండట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆవిడ. అక్కడ జరిగింది ఏంటంటే, సంజన గారికి నాకు సార్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత నామినేషన్స్ లోకి వస్తే నీకు చిరాకు లేక మాటల మీద పట్టు ఉండదా అని అడిగారు నాకు సార్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నువ్వు వచ్చి స్టార్ట్ చేసావు అన్నారు నాకు సార్. సుమన్ శెట్టి గారు చెప్పారు సంజన గారితే తప్పు సార్ అని చెప్పేసి. ఆ తర్వాత సంజన, నేను అసమర్థమైన క్యాప్టెన్ అనింది స్లీపింగ్ కి మాత్రమే, అంటే మీరు క్యాప్టెన్సీలో ఉండి కూడా మీరు నిద్రపోయారు, దానికి మాత్రమే నేను అసమర్థమైన క్యాప్టెన్ అని చెప్పేసి చెప్పాను అని అంటే మళ్ళీ వీడియో ప్లే చేశారు. నువ్వు దేనికి చెప్పావు అసమర్థమైన అని చెప్పేసి వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో
సంజన గారు చెప్తున్నారు, మీరు ద మోస్ట్ ఇన్కేపబుల్ కెప్టెన్, అసమర్థమైన కెప్టెన్, మీ కెప్టెన్సీలో మీరు నిద్రపోయారు, దొంగతనం చేశారు అని ఇన్ని మాట్లాడారు ఆవిడ వీడియోలో. సో అదంతా మీరు వదిలేసి నేను స్లీపింగ్ ఒక్కటే మాట్లాడాను అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నాకు సార్ అయితే వీడియో ప్లే చేశారు అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సంజన గారికి, ఓకే అని చెప్పేసి. ఆ తర్వాత మాధురి గారు నాకు సార్ మధ్యలో కాన్వర్సేషన్ జరిగింది. నాకు సార్ చెప్పారు, నువ్వైనా సైలెంట్ గా ఉండాలిగా మాధురి, మీరిద్దరు ఫ్రెండ్సేగా, మంచి ఫ్రెండ్సేగా మీ ఇద్దరు, ఎందుకు అట్లా అని చెప్పేసి గొడవ అని చెప్పేసి అన్నారు నాకు సార్. సో ఆ తర్వాత మాధురి గారు చెప్పారు, ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ నాకు నచ్చకపోతే నచ్చలేదని మాట్లాడతాను సార్, నేను అంతే అంట. ఈ యాటిట్యూడ్ కి ఆవిడ వెళ్ళిపోయింది బయటికి. సారీ మీకు చెప్పలేదు కదా, మాధురి గారు ఎలిమినేటెడ్. ఈ యాటిట్యూడ్ కే కదా ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. అందుకనే కదా యాటిట్యూడ్ వద్దు, మనకి ఎంత ఉన్నా ఏమున్నా సరే కొన్ని చోట్ల అణిగి మనకి ఉంటే చాలా మంచిది. అంటే నేను అనేది ఆస్తిపాస్తులు బయట ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ వాటి గురించి కాదు, నార్మల్ గా మనకి ఏమంటారు మనకి ఏమున్నా సరే, మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఎంత హైలోకి వెళ్ళినా కూడా కొన్ని చోట్ల అణిగి మనకి ఉంటే మనకు వచ్చే ఆ క్రేజ్ గానీ మన గెలుపు గానీ అది అసలు వేరు. అలా అంతా వదిలేసి మీరు యాటిట్యూడ్ ప్రతి చోట నేను యాటిట్యూడ్ చూపిస్తానంటే ఎక్కడ మీకు స్థానమే దొరకకుండా వెళ్ళిపోద్ది. సో అదన్నమాట విషయం. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు అంతే. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ బెండకాయ గొడవ వీడియో ప్లే చేశారు. దీనికి కూడా ఫస్ట్ దివ్యాని అడిగితే కళ్యాణ్ ఆలు కర్రీ చేయమని చెప్పేసి చెప్పింది. ఫస్ట్ దివ్యాని అడిగాడంట కళ్యాణ్, ఆలు కర్రీ చెయ్యండి నువ్వు కూడా రేషన్ మేనేజర్ కి చెప్పు అని చెప్పేసి చెప్తే, ఇదే ఇవాల్టి ఎపిసోడ్ జనాల్ని కాదు రివ్యూవర్స్ ని ఎర్రిపప్పలని చేసిన ఎపిసోడ్ ఇది. నిజంగా నేను నిన్న ఎందుకు వీడియో చేయలేదంటే అసలు ఏ మూల నాకు ఒక కంటెంట్ దొరకల వీడియో తీయడానికి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మీకు ఒక క్లారిటీ, ఒక మంచి కంటెంట్ ఉండాలి కదా దాంట్లో. ఎపిసోడ్ లో ఏమీ లేదు, గొడవ, అనవసరమైన గొడవ అది ఇది అంటే నాకు నిన్న అనిపించింది అతను కళ్యాణ్ ఆర్డర్ వేయలేదు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఈ రోజు కళ్యాణ్ నేను ఆర్డర్ వేస్తానని ఒప్పుకున్నాడు. ఒకవేళ నేను నిన్న వీడియో తీసుకుంటే నేను ఎరిపప్పనే, అందుకని నేను తీలా. సో అలాగేందంటే దివ్య చెప్పింది, నువ్వు అన్ని సెట్ చేస్తానంటావు కదా, నువ్వే అడుగు అని చెప్పేసి అనిందంట అడగమంటే. ఆ తర్వాత వచ్చేసి అక్కడ మొదలైంది గొడవ అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. అండ్ వారమంతా విసిగిచ్చాడంట కళ్యాణ్. మనకు ఏం చూపించాడు, జస్ట్ టాస్క్లు అవి ఇవి సోది సుతంతా చూపిస్తారు, మెయిన్ ఏవి చూపించారు మనకు, అవన్నీ కట్ చేస్తారు. లైవ్ అంటే 24/7 ఎవరికి పనులు ఉండవా ఏంటి, లైవ్ చూసుకుంటూ కూర్చుంటారా? లేదు కదా, ఇంట్రెస్టింగ్ గా చూడాలని కదా ఒక ఎపిసోడ్ అది పనిగా కూర్చొని చూస్తారు. ఆ ఎపిసోడ్ లో మెయిన్ వేయాలి. కానీ మీరు చెత్తా చదరం సోది సుతంతా ఎపిసోడ్ లో లేసి ఇది జరిగింది అది జరిగింది ఇది చూపించలేదు, మీరు ఇది మాట్లాడలేదు ఇది మాట్లాడారు, మీరు నెగిటివే మాట్లాడారు పాజిటివ్ మాట్లాడలేదు అంటే రివ్యూవర్స్ తప్పు కాదు, అది బిగ్ బాస్ టీమ్ కి చెప్పాలి. ఎందుకంటే మేము చూసింది మాట్లాడతాము, వాళ్ళు వేసింది మేము చూసిందే మాట్లాడతాం. కానీ మేమేమి అంటే మాకు తెలిసి కూడా మాట్లాడకుండా అయితే మేము ఉండవు అనమాట, అది విషయం. ఆ తర్వాత నాకు సార్ చెప్పారు, బయట నుంచి కళ్యాణ్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, అదే శ్రీజ ప్రియ, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని గేమ్ మార్చుకున్నాడేమో అందుకనేసి అని చెప్పేసి చెప్తే కళ్యాణ్ ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఒక స్వీట్ రివెంజ్ అంతే అని చెప్పేసి మాట్లాడారు. అక్కడతో ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇందులో తప్పు నాదే, నేనే అట్లా ఆర్డర్ వేసానని చెప్పేసి కళ్యాణ్ ఒప్పేసుకున్నాడు. సో అక్కడతో ఆ గొడవ సార్ట్ అవుట్ అయిపోయింది. అప్పుడు తనూజ హ్యాపీగా ఫ్రీగా కూర్చునేసింది అనమాట. ఆ తర్వాత బిర్యానీ గొడవ గురించి మాట్లాడారు. గొడవ వాళ్ళిద్దరికి మధ్య జరుగుతుంటే నువ్వెందుకు మధ్యలో అని అడిగారు. అసలు జరిగింది తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడతావు అని అడిగారు నాకు సార్. ఎవరిని? దివ్యాని. జరిగింది ఒకటైతే ఈ అమ్మాయి మాట్లాడింది ఒకటి, కనీసం తెలుసుకొని మాట్లాడాలి కదా అని చెప్పేసి అయితే మాట్లాడారు. అండ్ కూల్ చేద్దాం అనుకున్నప్పుడు నేను క్యాప్టెన్ ని అది ఇది అని చెప్పేసి అన్న పదాలు నువ్వు వాడకూడదు. కూల్ చేద్దాం అన్నప్పుడు నువ్వు సైలెంట్ గా ప్రశాంతంగా ఏం జరిగింది ఏంటి అన్నది మాట్లాడి నువ్వు కూల్ చేయాలి, కానీ అలా ఇలా అంతా మాట్లాడకూడదు అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. ఆ తర్వాత భరణి గారు, ఇక్కడ నాకు ఒక అర్థం కాని పాయింట్ ఏంటంటే, భరణి గారు నాకు బ్రదర్ అంటది, నాన్న కూతురు పెద్ద కూతురు అన్న విషయం పక్కన పెట్టేస్తే, అన్న రిలేషన్ పక్కన పెట్టేస్తే భరణి గారు నాకు అన్న అంటది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన్ని అన్న అని పిలిచినట్టు నేను ఇనిందేలా. భరణి గారు ఏమండి ఒక సెకండ్ అది ఇది ఇంతే గాని నేను ఇంకా ఆ అమ్మాయి నోటి నుంచి ఎప్పుడు కూడా భరణి అన్న అది ఇది అని చెప్పేసి నేను ఏం వినలేదు. అక్కడ చూపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. పైన పట్టారం లోన లోటారం, పైన ఏమో ఒక ట్యాగ్, లోపలేమో ఏమేం జరుగుతున్నాయి ఏమో వాళ్ళిద్దరికి మధ్యలో వాళ్ళ మనసుల్లో వాళ్ళకే తెలియాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగినట్టు నాకు అనిపించింది భరణి గారికి అండ్ అలాగే ఇంకో ఇద్దరికి. సో అది ఎవరో మీరే కామెంట్ చేయండి, నేను చెప్తే బాగుండదు. ఆ తర్వాత భరణి గారికి నాకు సార్ చెప్పారు, సేఫ్ ఆడి బయటికి వెళ్ళిపోయావు, మళ్ళీ ఛాన్స్ వచ్చింది, ఆడియన్స్ హౌస్ మేట్స్ కలిసి నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చారు అని చెప్పేసి నాకు సార్ చెప్తే భరణి గారు చెప్పారు, అంటే ఏంటి సార్ ఈ వీక్ సేఫ్ ఆడాను అంటున్నారా అంటే నాకు సార్ 200% అని చెప్పారు. ఆడియన్స్ అందరూ అక్కడ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే అర్థం అవుతుంది ఎక్కడ జరిగిందని అంటే, క్యాప్టెన్సీ టాస్క్ లో తనూజ దివ్య లాస్ట్ వాళ్ళిద్దరు మధ్యలో జరుగుతున్నప్పుడు నువ్వెందుకు సేఫ్ ఆడావు అంటే, ఏదో ఒక పక్క నువ్వు వెళ్లకుండా ఎందుకు సేఫ్ ఆడావు అని చెప్పేసి నాకు సార్ అడిగారు. నేను డిసైడ్ చేసుకున్నాను ఆల్రెడీ, దివ్యాకే స్టాండ్ తీసుకుంటానని చెప్పాను సార్. కానీ ఏంటంటే నేను అటుపక్క ఇటుపక్క వెళ్ళేసరికి టైం అయిపోయింది, అక్కడతో సాంగ్ ఆగిపోయింది అని చెప్పేసి నాకు సార్
చెప్పారు. సారీ భరణి గారు చెప్పారు. నాగ్ సార్ చెప్పారు, మరి ఎందుకు నువ్వు డాన్స్ వేయలేకు, టైం అయిపోయింది అని అన్నాడు భరణి అని చెప్పేస్తే, మరి నువ్వు ఎందుకు వెళ్ళేసి నువ్వు ఫస్ట్ ఎందుకు వెళ్ళి స్టాండ్ తీసుకోలేకపోయావు ఏదో ఒక చోట అని అంటే, 2 minutes సాంగ్ ప్లే అయింది అని చెప్పారు నాగ్ సార్. 2 minutes చేంజ్ సెకండ్స్ సాంగ్ ప్లే అయింది. నీ డెసిషన్ కి నువ్వు ఏదో ఒక మూల ప్లాట్ఫామ్ ఎక్కి డాన్స్ వేయడానికి నీకు 2 నిమిషాలు కూడా సరిపోలేదా? అలా ఎలా నువ్వు అక్కడ మాకు అర్థమైపోతుంది కదా నువ్వు ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని, నువ్వు మాస్క్ ఇంకా తీయలేదు అన్న విధంగా ఆడియన్స్ కూడా చెప్పారు, నాగ్ సార్ కూడా చెప్పారు. ఇంకా ఆయన గేమ్ మార్చుకుంటారా లేదా అన్న సంగతి పక్కన పెట్టేయాలి ఇంకా మనం. ఎందుకంటే ప్రతి వీకెండ్ జరిగేది ఏం తెలుసా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. నాగ్ సార్ వస్తారు, మాట్లాడతారు, ఆ టైంకి వాళ్ళకి పౌరుషం వచ్చేస్తుంది. ఇలా చెప్పారు నాగ్ సార్, నేను మార్చుకోవాలి, అలా చెప్పారు, ఇంకా నేను వీళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అన్ని మార్చేసుకుంటున్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్స్ దగ్గర నుంచి ఇంకా మళ్ళీ మొదలుకొని నెక్స్ట్ వీకెండ్ వరకు మళ్ళీ ఆట ఇల్లదే. అలా అయితే గెలవడం కాదు కదా, టాప్ 5 కాదు కదా, టాప్ 10 లో కూడా వాళ్ళని చూడలేం మనం చాలా మందిని. సో ఆ పరంగా ఏంటంటే వాళ్ళే గేమ్ ని చాలా చెడగొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకంటూ ఒక బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ ఎలా చేయాలి, హౌస్ లో ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి, అంటే మీరు హౌస్ లో ఉండండి అంటే మీరు ఎలా ఉంటారో అలా ఉండండి అని అంటే, మీరు లైన్ వేసుకుంటూ మీరు అది ఇది వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా అంతా కాదు ఉండమనేది. ఎలా అంటే జనాలు మిమ్మల్ని చూస్తే వాళ్ళు సంతోషపడాలి, జనాల మనసులు మీరు దోచుకునేలా మీరు హౌస్ లో నడుచుకోవాలి, కానీ వాళ్ళు మిమ్మల్ని చీదరించుకునేలాగా అసహించుకునేలాగా కాదు అని చెప్పేసి ఈ షోలో అంతమందిని తీసుకొని వచ్చి పెడతారు. వీళ్ళు ఏంటంటే నాగ్ సార్ వచ్చినప్పుడు పౌరుషాలు చూపించి ఆ తర్వాత నుంచి వాళ్ళు మామూలుగా మళ్ళీ యథావిధి వాళ్ళ ఆటలు వాళ్ళే ఆడుతుంటే వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు. ఆయన ఎందుకు చెప్తాడు వచ్చి, జస్ట్ బయట ఇలా నడుస్తుంది, బయట ఇలా టాక్ ఉంది, మీరు ఇది మార్చుకోండి అది మార్చుకోండి అని చెప్తారు. మారితే ఓకే బాగుంటది, లేదంటే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటారు. ఇంకెవరికి ఏం సంబంధం ఏమి ఉండదు కదా, అదన్నమాట విషయం. ఆ తర్వాత ఇలాగైతే హౌస్ లో నీ టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి నాగ్ సార్ మాట చెప్పి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి అక్కడతో ఫినిష్ చేశారు. ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చింది గొడవ. ఇమాన్యుయల్ ఇంకా తనుజ నామినేషన్ వీడియోని ప్లే చేశారు. నామినేషన్ జరిగిన పాయింట్ వీడియోని ప్లే చేశారు. మనం ఆల్రెడీ మాట్లాడాం కదా, టాయ్స్ గేమ్ లో జరిగింది, రాముని పంపించండి అని చెప్పేస్తే, లేదు నేను చెప్పలేదు అలాగా, నీ డెసిషన్ నువ్వు చెప్పేసి అని చెప్పేసి గట్టి క్లాస్ బీకర్ ఇమాన్యుయల్ కి తడబడ్డాడు మనిషి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అక్కడే అయిపోయింది అనిపించింది. ఆ తర్వాత బ్రేక్ టైం ఇచ్చారు. బ్రేక్ టైం ఎందుకంటే చెప్తానండి, కెప్టెన్ గా బాగా చేసామని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత భరణి తెలివిగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. గేమ్స్ టైంలో శ్రీజాకి భరణి గారికి జరిగిన గేమ్స్ లో భరణి తెలివిగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. శ్రీజ కూడా డెమాన్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటే గెలిచేసి ఉండేది శ్రీజ కూడా అని చెప్పేసి అయితే నాగ్ సార్ చెప్పారు. అది అఫ్ కోర్స్ నిజమే అది. ఎందుకంటే కళ్యాణ్ ఏదో ఆడేద్దాం అన్న రీతిలో ఆడేసి ఆ పజిల్ గేమ్ బాగా ఆడాడు. కానీ ఈ పైపుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇది వాళ్ళ, అందుకనేసి అలా అయిపోయాడు. మేబీ పవన్ కి ఇచ్చుంటే ఖచ్చితంగా శ్రీజ గెలిచి ఉండేదేమో, హౌస్ లో ఉండడం ఉండకపోవడం పక్కన పెడితే ఖచ్చితంగా గెలిచి ఉండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అదే పాయింట్ నాగ్ సార్ కూడా చెప్పారు. ఆ తర్వాత వీడియో ప్లే చేశారు. మళ్ళీ సంజన ప్లేట్ విసిరేసిన దాని గురించి వీడియో ప్లే చేసి తప్పెవరిది ఏంటి అని అంటే ఇమాన్యుయల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత డెమాన్ ని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే అదే ఏమంటారు పిరమిడ్ సెట్ చేయాలి అని చెప్పేసి ఆ పెట్టిన టవర్ గేమ్ లో ఒక్కడే ఇద్దరిని హోల్డ్ చేశాడని చెప్పేసి వేరే లెవెల్ పవర్ అని చెప్పేసి అయితే బాగా, అంటే నువ్వు ఏ పక్క ఉంటే గెలుపు ఆ పక్క ఖాయం అని చెప్పేసి నాగ్ సార్ మాట్లాడి ఫుల్ గా అప్రిసియేషన్ ఇచ్చారు. కానీ వెంటనే పాపం డెమాన్ కి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి నాకు అనిపించింది. నా తరపున ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు ఉండొచ్చు, సారీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉండొచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉండొచ్చు. కానీ నాకు ఎపిసోడ్ చూశాను, నాకు అర్థమైన విధానం ఏంటంటే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో బెల్ట్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిపించింది నాకు అదే ప్లేస్ లో ఎవరైనా సెలబ్రిటీ ఉండుంటే అలా చేసేవాళ్ళ. సరే అదే ప్లేస్ లో ఇమాన్యుయల్ కి గానీ, నిఖిల్ కి గానీ, గౌరవ్ కి గానీ, భరణి గారికి గానీ వీళ్ళల్లో ఎవరికైనా అలా చేసేవాళ్ళ, బెల్ట్ తీసుకొని వచ్చి పెట్టి అలా చేయడం ఏమైనా చేసేవాళ్ళ. లాస్ట్ టైం మీరు చూసుకుంటే శివాజీ గారు ఆడపిల్లల్ని కాలు కింద నేను వేసి తొక్కతాను అది ఇది అని చెప్పేసి రాజమాతలు అని చెప్పేసి వాళ్ళని నానా మాటలు అన్నారు. శోభ, ప్రియాంక, అశ్విని వాళ్ళు ముగ్గురు అనుకుంటా నానా మాటలు అన్నారు. ఆయన కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సీక్రెట్ గా మాట్లాడారు. కానీ ఆయనకు అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వలేదు. ఇవాళ డెమాన్ జస్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ కి ఊరికి అలా తోసినందుకు ఓకే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పేరు పెట్టారు, ఓకే అలాగే కనిపించింది. కానీ వాళ్ళిద్దరు ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తప్పు అనిపించలా. చూస్తే మనందరికీ తప్పుగా అనిపించింది. కానీ వాళ్ళ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు అక్కడ ఏమన్నా తప్పు అని అనిపిస్తే రితు డెఫినెట్ గా రెస్పాండ్ అయ్యి ఉండేది. కానీ రితు ఎందుకు సైలెంట్ అయిపోయి అతని వైపే స్టాండ్ తీసుకుందంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది, అది వాళ్ళు దాటి వాళ్ళు బయటికి ఎప్పటికీ రాలేదు. సో అదే కంఫర్ట్ జోన్ లో అదే అంత హ్యాపీగా వాళ్ళు అలా ఉంటే గొడవలు వచ్చినప్పుడు నార్మల్ గా జరుగుతుంటే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేషనల్ టెలివిజన్ లో మీరు ఇలా చేస్తే చూసే జనాలు ఏమనుకుంటారు, పిల్లలు ఎలా ఇన్స్పైర్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు, ఎలా
బిగ్ బాస్ షో పడిపోతుంది అని చెప్పేసి నాకు సార్ పాయింట్. కానీ ఇక్కడ అనిపించింది నాకేంటంటే బెల్ట్ తీసుకొని వచ్చి పెట్టే అంత అవసరం అక్కడ లేదు అని అనిపించింది. అది నాకు కరెక్ట్ అని అనిపించాలి. అలా అనుకుంటే శివాజీ గారికి వార్నింగ్ ఇచ్చి వదిలే, అసలు వార్నింగ్ కూడా ఇవ్వలేదు ఆయన. నిజంగా ఆ రోజు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన మాటకి ఈయన మాట వాదిస్తూ ఉండేసరికి టాప్ లో ఉండాల్సిన మనిషిని టాప్ 3కి పడేశారు. అది జరిగింది అక్కడ. కానీ ఇవాళ డెమాన్ కి జరిగింది మాత్రం అస్సలు అంటే అసలు కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ అడిగారు ఆయన, మీ ఇంట్లో అబ్బాయి ఇలా చేస్తే ఈ బెల్ట్ తో కొడతారా లేదా అని అడిగారు ఆడియన్స్ ని. ఆడియన్స్ కూడా నాకు సరికి వత్నాస్ పలికారు. నాకు అస్సలు కరెక్ట్ అనిపించలా. నిజంగా నాకు ప్రామిస్ గా చెప్తున్నా, ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏం ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? బెల్ట్ తో కొడతారా మా వాడిని అంతా ఇదా? లేకపోతే సరే చెయ్యి చేసుకున్నాడు, ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది కదా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు, నువ్వు మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని అడగొచ్చు కదా, మా వాడిని అలా అంటారా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఏం ఫీల్ అయి ఉంటారు అదేం ఆలోచించారా? ఒక పక్కే మాట్లాడతారు. ఎందుకంటే రితు సెలబ్రిటీ, డెమాన్ కామనర్, అందుకనేసి రితుని ఏమనలేదు, డెమాన్ అన్న ఏంటి నువ్వు విడదీసి మాట్లాడుతున్నా అంటారేమో. నిజంగా నాకు అనిపించింది, నేను చెప్తున్నా, అతను కామనర్ కాబట్టి అతని బెల్ట్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మాట్లాడారు. అదే రితుని ఎందుకు ఏం అనలేకపోయారు? నువ్వు ఎన్ని చేసినా అమ్మాయి నీ వైపు స్టాండ్ తీసుకుంటుంది చూడు అని చెప్పేసి పాజిటివ్ గా మాట్లాడారు. కానీ అతను అంతగా నిన్ను ఇబ్బంది పెడుతుంటే కూడా సరే నీకు ఇబ్బందిగా లేదు, మీకంటూ ఒక ఊహ లేదా, మీరు నేషనల్ టెలివిజన్ లో కనిపిస్తున్నారే, నువ్వు ఎందుకు గొంతెత్తి మాట్లాడలేకపోయావు రితు అని చెప్పేసి రితుని అడగలేకపోయారు ఆయన. అది అక్కడ తప్పు కదా. సో నాకు అనిపించింది అసలు టోటల్ రాంగ్ అని చెప్పేసి. ఆ తర్వాత నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారు. డోర్స్ ఓపెన్ చేశారు, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నారు. ప్రతి సీజన్ లో ఇది ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారు, డోర్స్ ఓపెన్, ప్యాక్ యువర్ బ్యాగ్స్, కమ్ అవుట్, అంతే. వాళ్ళేమనుకుంటారు, సార్ ప్లీజ్ సార్ లాస్ట్ ఛాన్స్ సార్ ప్లీజ్ సార్, ఇది నా కెరీర్ సార్, ఇది నా లైఫ్ సార్, అది సార్ ఇది సార్ అని చెప్పేసి. కానీ వైరల్ అవుతున్న వీడియో ఏంటి తెలుసా? సీజన్ 4 లో అభిజిత్ ని ఎలా వేసుకున్నారో, పాప మోనల్ దగ్గర ఎలా అయితే మనోడు ఇరుక్కుపోయి అంటే వలలో పడిన చేపలాగా కొట్టుమిట్టలాడి ఎలాగో అలాగా నీళ్ళలోకి చేరిపోయి ప్రాణం పోసుకొని ట్రోఫీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు అభిజిత్. సో అదే విధంగా డెమాన్ కి జరగబోతుందా తెలీదు, చూడాలి మనం ముందు మేబీ మనోడు గేమ్ చేంజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చూడాలి ఇంకా మరి. ఆ తర్వాత హౌస్ లో అందరికీ తెలుసు ప్రతి సీజన్ లో ఇలాంటిది ఏదో ఒక కండిషన్, ఏదో ఒక పెంట పెడతారని. వాళ్ళందరూ యాక్టింగ్ చేశారు, సార్ ప్లీజ్ సార్ లాస్ట్ ఛాన్స్ సార్, పోన్లేండి సార్ పాపం అని చెప్పి. వాళ్ళకి తెలుసు వాళ్ళు అతన్ని బయటకు పంపిరు, డోర్ వేసేస్తారు కొద్దిసేపు భయపెట్టడానికి అని. అయినా సరే ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా అని చెప్పేసి నా ఫీలింగ్. రెడ్ ఫ్లాగ్ కాదు, రెడ్ కార్డ్ ఇస్తారు, అన్ని చేశారు. లాస్ట్ టైము ఆయన ఎవరు ఆయన పెళ్లి చూపులు, ఆయన పేరు ఏం పేరు, అభిరామ్ కాదు, పెళ్లి చూపులు ఏదో పేరు, ఆయన పేరా అభయ్ బిగ్ బాస్ నువ్వు బయాస్డ్ అది ఇది అని చెప్పేసి బిగ్ బాస్ నోటికి వచ్చి మాట్లాడితే నీకు రెడ్ కార్డు, బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అని చెప్పేసి ఆయన పంపించింది. ఇలా ఏమి లేకపోతే పక్క రోజు ఎలిమినేట్ అయిపోయాడు మనిషి. అదే ఆ సీన్స్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఎందుకు అంత ఓవర్ చేయడం అని చెప్పేసి నాకు అర్థం కాల. ఆ తర్వాత ఇమాన్యుయల్ అడిగారు, తన వల్ల అంటే డెమాన్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నాకు ఇలా ఉంటే నేను ఒప్పుకోను అది అని చెప్పేసి నాకు సార్ మాట్లాడితే, ఇమాన్యుయల్ నువ్వేమంటావు అని అడిగితే ఇమాన్యుయల్ చెప్పాడు, తన వల్ల ఇంతవరకు హౌస్ హార్మోనీ దెబ్బ తినలేదు సార్, అసలు అలాంటి వ్యక్తి కాదు అతను, కాకపోతే ఏదో తెలియకుండా వాళ్ళకి ఉన్న కంఫర్ట్ జోన్ లో ఏదో తెలియకుండా జరిగిన తప్పు అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. హౌస్ గురించి కాదు, షో గురించి, మీ తర్వాత సీజన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చే వాళ్ళు ఇలా చేస్తే గ్రాంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తే షో పడిపోతుంది, నేను అలా జరగనివ్వను అని అన్నారు నాకు సార్. ఆయనకు క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ ఎందుకు అడగడం నాకు అర్థం కాల. హౌస్ మేట్స్ లో ఎవరిని అడిగినా కూడా డెమాన్ లేదు సార్ ఏదో తెలియజేస్తాడు, మారుతాడు, ఒక ఛాన్స్ ఇచ్చి చూడని అంటారు. మళ్ళీ ఆయన ఎందుకు అడగడు, ఆయనకంటూ ఒక క్లారిటీ ఉన్నప్పుడు. సో అక్కడ కూడా ఎందుకు కొద్దిగా ఆకోడిగా అనిపించింది, నచ్చలా నాకు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని మరి సారీ చెప్పాడు. నాకు ఇది మరి ఇంకా ఘోరంగా అనిపించింది. సరే మీరు అనొచ్చు ఆయన కూర్చోమనలేదు అని చెప్పేసి, అతను కూర్చున్నాడు, డెమాన్ అంత అవసరం లేదు, నార్మల్ గా సారీ చెప్పు, నువ్వు రియలైజ్ అయితే చాలు, ఇంకా నుంచి రిపీట్ చేసుకోవద్దు అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అతను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి సారీ అంతా చెప్పేసిన తర్వాత సారీ చెప్పాల్సింది మాకు కాదు రితుకి చెప్పు అని అన్నాడు. మళ్ళీ ఆటలు ఆడిస్తున్నారు కదా పాపం అతను నిజంగా చాలా ఇన్నోసెంట్ అబ్బా, నిజంగా చాలా ఇన్నోసెంట్. కానీ గేమ్స్ పరంగా ప్రతి విషయంలో మనిషి చాలా స్ట్రాంగ్. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది నిజంగా కూడా. కానీ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి వస్తుంది, అది వచ్చేదానికి టైం పడుతుంది. ఆ టైం ఇదేనని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మేబీ డెమాన్ గేమ్ అయితే చేంజ్ అయిపోద్దాం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, చూద్దాం. ఆ తర్వాత రాము గురించి ప్లే చేశారు, ఫుల్ ఫన్నీ వీడియో. రాము గొడవ జరిగిన ప్రతి చోట ఉంటాడని దివ్య అని అడిగారు, ఏంటి ఏం అబ్జర్వ్ చేసావంటే, రాము నేను అబ్జర్వ్ చేశాను సార్ అంటే, రాము నేను అడుగుతాను సార్ నువ్వు ఏం చేస్తావు అక్కడ అంటే, నేను అన్ని అబ్జర్వ్ చేస్తానని చెప్పేసి రాము చెప్తుంటాడు. అతను ఇలా అబ్జర్వ్ చేస్తాడో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అక్కడ చిన్న ఫన్నీ కాన్వర్సేషన్ అయితే జరిగింది. ఎక్కడున్నా కూడా అక్కడ ఉన్న ఎమోషన్స్ తో కానీ సిచ్యువేషన్ తో కానీ మనకి సంబంధమే లేదు, వాళ్ళంతా హౌస్ ప్రాపర్టీ అంట, అలా ఫీల్ అయి తిరుగుతూ ఉంటాడు.
రాము అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత సాయికి నిఖిల్కి చెప్పారు మీరు అసలు కనిపించట్లేదు, గౌరవ్కి కూడా చెప్పారు మీరు అసలు కనిపించట్లేదు, మీరు ఈ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోండి లేకపోతే మీ ఇష్టము, మిమ్మల్ని వైల్డ్ కార్డ్స్ 5 స్టార్మ్స్ అని చెప్పేసి మేము అంత బిల్డప్ ఇచ్చి మేము మిమ్మల్ని లోపలికి పంపిస్తే మీరు చూస్తే అందరు డల్ అయిపోయి ఉన్నారు అని చెప్పేసి నాకు సార్ మాట్లాడారు. ఆ తర్వాత గౌరవ్కి కూడా చెప్పారు నువ్వు ఇప్పుడిప్పుడే గేమ్ లోకి వస్తున్నావు, ఇంకా బాగా ఆడాలి, నువ్వు బాగా కనిపించాలి, అలాగే నీకు ఇచ్చిన పవర్ ఏంటో నీకే ఒక క్లారిటీ లేదు, నీకు అంత డౌట్ ఏమన్నా ఉంటే క్యాప్టెన్ అడుగు అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పారు. నెక్స్ట్ హౌస్ లో అందరితో కూడా మాట్లాడాం కానీ ఇర్రేషనల్ మేనేజర్ తో మాట్లాడలేదు, రేపు మాట్లాడదాం అని చెప్పేసి అయితే అన్నారు. సో రేపు తనూజాకి ఏ రేంజ్ లో ఉండబోతుందో మనకు తెలియదు కానీ సండే కాబట్టి అఫ్ కోర్స్ తనూజాని అయితే ఏమన్నారు, ఎందుకంటే ఎంత ఇవాళ జరిగిన ప్రతి విషయంలో కూడా తనూజాకి చాలా నెగిటివిటీ ఉంది, కానీ ఆ నెగిటివిటీ మొత్తాన్ని పాజిటివ్ గా చూపించేసి తనూజాని ఒక రేంజ్ లో పెట్టేశారు. డెమాన్ ని నెగిటివ్ గా చూపించి జనాల్లో ఏంటంటే అయ్యో పాపం ఇలా చేసేసారే అతన్ని అని చెప్పేసి అలా చూపించారు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే డెమాన్ కి రెడ్ ఫ్లాగ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆట మెరుగుపరుచుకొని వెళ్ళు, నువ్వు టాప్ లో ఉండాల్సిన వాడివి అని చెప్పేసి అతనికి అలా చెప్పారని చెప్పేసి టాక్ అనమాట. సో అది ఎంత మాత్రం ఏంటి అనేది నిజాల అబద్ధాలు మనకు తెలియదు. మేబీ నేను అనుకుంటున్నా కామనర్ అని చెప్పేసి అలా ట్రీట్ చేశారు, అతని ప్లేస్ లో సెలబ్రిటీ అనుకుంటే అలా చేస్తుండే వాళ్ళు కాదు కదా, మరి బెల్ట్ తీసుకుని వచ్చి అని చెప్పేసి నా ఫీలింగ్. సో యాజ్ ఏ కామనర్ గా, యాజ్ ఎ నార్మల్, యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్ గా నా ఫీలింగ్ అది. ఇంకా ఎవరు పిఆర్స్ కానివ్వండి, ఆపోజిట్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా ఏదేదో విధంగా ఆలోచించుండొచ్చు, కానీ ఈ ఎపిసోడ్ ఫుల్ హైప్ ఇచ్చింది డెమాన్ కి ఇంకా తనూజాకి అని చెప్పేసి నా ఫీలింగ్. కానీ ఇమాన్యుయల్ ఫీల్ అయ్యాడు, ఎంత ఎపిసోడ్ ఈ వారం అంతా నేను ఇంత కష్టపడి ఇన్ని గేమ్స్ ఆడి ఇంత ఆడితే ఆ ఒక్క విషయం దగ్గర మొత్తం పోయింది ఈ వారం అంతా పోయింది నాకు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఫీల్ అయ్యాడు. ఆ టాయ్స్ ఆ విషయం దగ్గర నేను నోరు జారని చెప్పి అదొక్క దగ్గర నేను మొత్తం ఈ వీక్ అంతా వేస్ట్ అయిపోయింది నాకు అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేషన్, మాధురి గారికి గౌరవ్ కి మధ్యలో జరిగింది ఎలిమినేషన్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మాక్సిమం 99% గౌరవ్ వెళ్ళిపోవాలి, కానీ ఎందుకు మాధురి గారిని ఎలిమినేట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. మేబీ చూద్దాం, ఏమన్నా రీజన్స్ ఏమన్నా బయటకు వస్తే నేను డెఫినెట్ గా మీతో చెప్తాను. అండ్ అలాగే తనూజా గోల్డెన్ బజర్ పవర్ వాడిందా లేదా అంటే వాడలేదు. మాధురి గారు చెప్పారంట నువ్వు నాకేం వాడొద్దు, నువ్వు గోల్డెన్ బజర్ ఏం వాడొద్దు అంటే తనూజ చెప్పిందంట నా కోసం నేను ఉంచుకుంటాను, నేను ఎవరి కోసం వాడను అని చెప్పేసి చెప్పిందంట. సో ఆ విధంగా అయితే ఇది ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది, గౌరవ్ సేఫ్ అయిపోయాడు అండ్ మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇంతటితో మన వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ అయితే సమాప్తం. అండ్ అలాగే సండే ఎపిసోడ్ లో రష్మిక మందన విల్ గ్రేస్ ద స్టేజ్. గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ కి అయితే రష్మిక రాబోతుంది. అండ్ అలాగే ఆమెతో పాటు మీరు చూసుకున్నట్లయితే ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాడు దీక్షిత్ అనుకుంటా అతని పేరు, నవదీప్ ఎపిసోడ్ ఉంది, అది సారీ నవదీప్ ది హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, దాని గురించి మనం రేపు మాట్లాడదాం క్లియర్ గా. అండ్ అలాగే వచ్చేసి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు, అండ్ అలాగే ఇవాళ డెమాన్ కి అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారా, అండ్ అలాగే తనూజాకి నెగిటివిటీయా పాజిటివిటీయా ఏంటి అన్నది, అండ్ ముఖ్యంగా నేను చెప్పిన టాప్ 3 నేమ్స్ తనూజా, ఇమాన్యుయల్ అండ్ డెమాన్, వీళ్ళు ముగ్గురు టాప్ 3 లో ఉండడానికి డిజర్వ్డా అన్డిజర్వ్డా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ముందు ఇంకా గేమ్ స్టార్ట్ అయింది, ఇంకా రసవత్తరంగా సాగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది, ఇంకా చూడాలి వీకెండ్ ఎపిసోడ్ డెఫినెట్ గా ఫన్ ఉంటుంది సండే. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఎలా ఉంటుంది, ఇంకా నామినేషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, అండ్ అలాగే ప్రతి ఒక్కటి అప్డేట్స్ గురించి, గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ కూడా మేబీ మనకి తొందరగా వస్తే నేను డెఫినెట్ గా షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఎవ్రీథింగ్ మనం మాట్లాడేసుకున్నాం, అన్ని కవర్ చేసేసామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా మిగిలి ఉంటే డెఫినెట్ గా రేపటి ఎపిసోడ్ లో అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో చాలా లాగ్ వచ్చి ఉంటుంది, పాయింట్స్ అలా ఉన్నాయి, మనం ఏం చేయలేదు దానికి. సో నచ్చితే లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. చలో రైట్, టాటా. Please comment, like, share and subscribe.